మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ వ్యూస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తారక్. మనలో చాలా మందికి తన స్క్రీన్ మీద చూసుకోవాలంటే అదొక పిచ్చి అండి. నటన అంటే అంత ఈజీ కాదు. ఎంతో కృషి చేయాలి, ఎన్నో అవమానాలు పడాలి, ఎంతోమంది డైరెక్టర్ చుట్టూ తిరగాలి, ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరగాలి. అయినా ఒక్క ఛాన్స్ వస్తే చాలు తను ప్రూవ్ చేసుకోవడానికి అంటున్నారు. కళామ తల్లి ఎప్పుడు తన తలుపు తడుతుందని ఎదురు చూపులే తప్ప ఒక్కరు కూడా పిలిచే అవకాశం ఇవ్వట్లేదని అంటున్నారు. నమస్తే దాము గారు. నమస్తే సార్. ఈరోజు సుమన్ టీవీ వాళ్ళు నాలో నాకు మంచి నటుడు ఉన్నాడని నన్ను ఆదరించి మీ స్టూడియోకి వెళ్ళడం నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ అండి సుమన్ టీవీ వారికి. దాము గారు, ఒక క్వశ్చన్. ఒక నటుడు అవ్వాలంటే ఇంత కష్టపడాలా, ఇన్ని అవమానాలు పడాలా? ఒక నటుడు అవ్వాలంటే ఎంత కష్టపడాలో తెలియదు సార్. ఎందుకంటే నటుడు అందరు కూడా నటుడు అవ్వాలనుకుంటారు, కానీ ఆ నటుడు అవ్వాలంటే ఎంత కష్టపడాలో, ఎన్ని ట్రబుల్స్ పడాలో, ఎన్ని ఇబ్బందులు పడాలో స్వయంగా పడిన నాకు తెలుసు సార్. ఎందుకంటే చాలా ఆఫీసుల చుట్టూ తిరిగాను ఒక మంచి సినిమాలో అవకాశం కోసం. కానీ ఎక్కడికి వెళ్ళినా మనీ అడుగుతున్నారు సార్. నా దగ్గర మనీ లేదు. ఆర్టిస్ట్ అవ్వాలని ఆశ ఉంది తప్ప మనీ లేదు సార్. అందువల్ల నేను అంటే మీరు డైరెక్టర్స్ ఆఫీస్ దగ్గరికి ఎన్నిసార్లు తిరిగినా, ఎంతమంది దగ్గరికి మీరు వెళ్ళినా సార్ అందరూ డబ్బులు అడుగుతున్నారా? అవును సార్. నటుడు అవ్వాలంటే చాలా ఇబ్బందులు పడాలి సార్. ఎందుకంటే నేను చాలా ఆఫీసుల చుట్టూ తిరిగినా నాకు అవకాశాలు రాలేదు సార్. ఎందుకంటే నాకు మనీ లేదు కాబట్టి ఎవరు కూడా నన్ను తీసుకోవట్లేదు. మనీ లేకపోవడం ఏంటి నాకు అర్థమవుదు. మనీ అంటే సార్ నేను చాలా పేదవాడిని సార్. ఆర్టిస్ట్ అవ్వాలనే ఉద్దేశం ఉన్నప్పటికీ చాలా ఆఫీసులు తిరిగినా పెద్ద పెద్ద ఆఫీసులో నాకు ఛాన్స్ రాలేదు. చిన్న వచ్చినా నేను పైకి రాలేదు సార్. కాదు, ఇప్పుడు మనీ అని అంటున్నారు కదా, మనీ లేదు నా దగ్గర అంటున్నారు కదా. సో మనీ లేకపోవడానికి, ఒక నటుడు అవ్వడానికి ఏంటి, దీని ఈ రెండింటికి ఏంటి డిఫరెన్స్ ఏంటి అసలు ఈ లాజిక్ ఏంటి నాకు చెప్తారా ఒకసారి? ఆర్టిస్ట్ అవ్వాలని ఉద్దేశం ఉన్నప్పటికీ పెద్ద బ్యానర్లో మనకి ఛాన్స్ కావాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళలేము సార్. ఆ కింద ఉన్నటువంటి మేనేజర్స్ మాకు ఇంత మనీ ఇస్తే, మాకు డబ్బులు ఇస్తేనే మీకు డైరెక్టర్ని పరిచయం చేస్తాం, లేదు ఒక పెద్ద పర్సన్తో మీకు కాంబినేషన్ పెడతాం అంటారు తప్ప మనం ఇవ్వలేకపోతే వాళ్ళ కాంబినేషన్ లేదు. మేము ఎప్పుడూ జూనియర్ ఆర్టిస్ట్గానే వెనక్కి వెళ్ళాలి. ఇన్ని సంవత్సరాలు బట్టి వర్క్ చేసినా సరే ఒక ఆర్టిస్ట్గా గుర్తింపు రాలేదు సార్. అవును సార్. ప్రతి ఒక్కరు డబ్బులు అడుగుతున్నారా? అవును సార్. అడుగుతున్నారు సార్. నేను స్వయంగా హైదరాబాద్లో కూడా ఒక పెద్ద బ్యానర్లో వర్క్ చేయాలనుకుంటే కొండవలసి గారి కాంబినేషను 20,000 ఇస్తే కానీ అవ్వదు అని నాకు అడిగారు సార్. నేను ఇవ్వలేని పరిస్థితి, ఛాన్స్ కూడా మిస్ అయిపోయాను సార్. అయ్యో. దాము గారు, మీరు ఇప్పుడు వరకు ఎన్ని పిక్చర్స్లో యాక్ట్ చేశారండి? సార్ నేను ఇంతవరకు ఇప్పుడు 54 సినిమాలు యాక్ట్ చేశాను సార్. 54 సినిమాలు యాక్ట్ చేశారు మీరు? అవును సార్. సో కానీ ఈ 54 సినిమాల్లో మీరు యాక్ట్ చేసినప్పుడు, అంటే లైక్ ఇప్పుడు 1-2 సినిమాల్లో మనం యాక్ట్ చేసినప్పుడు వెంటనే ఒక ఫేస్ అనేది ఐడెంటిఫై అయిపోతూ ఉంటుంది. సో మీరు ఇన్ని సినిమాల్లో యాక్ట్ చేసినా సరే మీ ఫేస్ ఎందుకు ఐడెంటిఫై అవ్వలేదు? అంటే ఏంటి, చిన్న క్యారెక్టర్స్ చేశారా, లేకపోతే షార్ట్లో అలా వచ్చి అలా వెళ్ళిపోతున్నారా? సో అలా ఏమైనా చేశారా? నేను 54 సినిమాలు చేసినప్పుడు అన్ని చిన్న షార్ట్లు వెళ్ళకి వచ్చి వెళ్ళిపోవడం అవుతుంది సార్. కానీ రీసెంట్గా నేను రొమాంటిక్ క్రిమినల్స్ అనే సినిమాలో కొంచెం బాగా కనిపించాను. అలాగే తస్మాత్ జాగ్రత్త అనే మూవీలో కూడా కనిపించాను. అలాగే ముఖ్యంగా నన్ను బాగా ఎంకరేజ్ చేసింది జగన్ నాటకం. ఆ మూవీలో డైరెక్టర్ గారు బాగా ఎంకరేజ్ చేశారు, రాజాత్తర్ గారు. అలాగే అందులో సాంగ్లో కూడా నేను యాక్ట్ చేశాను. మా మాస్టర్ సంతోష్ కొరియోగ్రాఫర్ నాకు ఆ ఛాన్స్ ఇచ్చారు. చాలా అద్భుతంగా చేశాను. రీసెంట్గా విజయ్ దేవరకొండ మూవీలో కూడా యాక్ట్ చేస్తున్నాను సార్. విజయ్ దేవరకొండ మూవీలో కూడా యాక్ట్ చేస్తున్నారా? వెరీ గుడ్. ఏంటండి అందులో మీ క్యారెక్టర్ ఏంటి ఒకసారి చెప్తారా? ఈ విజయ్ దేవరకొండ మూవీలో నేను ఒక తెగ ఉంటారు సార్. శ్రీలంక నుండి ఒక గుంపు వస్తుంది. అక్కడ మత్స్యకారులకు సంబంధించిన వాళ్ళ జీవన విధి విధానాలు తీశారు సార్. అందులో నేను మత్స్యకారుల్లో ఒక ఫ్యామిలీలో ఒక మెంబర్ సార్. ఓకే. దాము గారు, మీరు దాదాపు ఎన్ని ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో మీరు ఉన్నారు? ఈ ఫీల్డ్కి రాకముందు మీరు ఏ జాబ్ చేసేవారు? నేను యాక్టింగ్ ఫీల్డ్కి రాకముందు నేను టీచర్గా వర్క్ చేశాను. అవునా? టీచర్గా వర్క్ చేశారు? ఎక్కడ వర్క్ చేశారు? నేను శ్రీ చైతన్య టెక్నో స్కూల్లోన, విజ్ఞాన్లోన, నారాయణ స్కూల్లోన, ఇఫ్ఐ ఇంటర్నేషనల్ స్కూల్లోన, అలాగే విశాఖపట్నంలో శివసవాణి పబ్లిక్ స్కూల్లోన, అలాగే శ్రీనగర్లో యాపిల్ ఇంటర్నేషనల్ స్కూల్లో వర్క్ చేశాను. దాము గారు, మీరు ఇన్ని స్కూల్స్లో మీరు వర్క్ చేశారా? అవును సార్. సో మరి ఇన్ని స్కూల్స్లో వర్క్ చేసేటప్పుడు సో గ్రోతింగ్ బాగానే ఉంటుంది కదా, మళ్ళీ ఎందుకు ఈ నటన యాక్టింగ్లోకి మీకు రావాలనిపించింది? నేను స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నప్పటికీ నాకు యాక్టింగ్ వైపు ఎక్కువ మనసు లాగిందండి. అందుకని రీసెంట్గా స్కూల్ జాబ్కి రిజైన్ చేసి
ఫుల్ టైం యాక్టింగ్ పే పెట్టాను సార్. ఓకే ఓకే. దాము గారు, సార్ నటన అంటే చాలా మెలకువలు నేర్చుకోవాలి. అవును సార్. ఈవెన్ యాక్టింగ్ నేర్చుకోవాలి, డాన్స్ నేర్చుకోవాలి, ఫైట్స్ నేర్చుకోవాలి, స్విమ్మింగ్ నేర్చుకోవాలి, డ్రైవింగ్ నేర్చుకోవాలి, హార్ట్ స్టార్ట్ నేర్చుకోవాలి, ఇలా రకరకాల 24 క్రాఫ్ట్స్లో అన్నీ నేర్చుకోవాలి. కానీ మీరు చూస్తే మీరు అంటున్నారు నేను చాలా పేదవాడినండి, సో నా దగ్గర డబ్బులు లేవు, కానీ నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్, బట్ నేను ప్రతి ఒక్క డైరెక్టర్ని కలవడానికి వెళ్తూనే ఉన్నాను, సో నాకు అవకాశాలు అయితే రావట్లేదు అని అన్నారు. మేబీ మీకు అవకాశాలు రాకపోవడానికి కారణం మీరు ట్రైనింగ్ అయ్యారా ఎక్కడైనా సరే యాక్టింగ్లో? సో ట్రైనింగ్ అవ్వలేదా? అదొకసారి చెప్తారా? సార్ మీరు చాలా మంచి క్వశ్చన్ వేశారు సార్. ఇది అందరికి ఉపయోగమే. ఎందుకంటే నేను ట్రైనింగ్ అవ్వకముందు చాలా ట్రై చేశాను, కానీ నాకు ట్రైనింగ్లో మంచి అవకాశాలు రాలేదు. ఇటీవల నేను ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ పీజీ డిప్లొమా ఇన్ యాక్టింగ్ డైరెక్షన్ 2 కోర్సులు కంప్లీట్ చేశాను సార్. యాక్టింగ్లో డిస్టెన్స్ వచ్చింది అండ్ డైరెక్షన్లో గోల్డ్ మెడల్ కూడా వచ్చింది సార్ ఈ ఇయర్. సో నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. దాము గారు, నేను అంటుంది ఏంటంటే సార్ మీకు అవకాశాలు రావట్లేదు అని అంటున్నారు కదా. అవును సార్. అంటే ఒక నటుడు అవ్వాలంటే ఇన్ని కోర్సెస్ చెయ్యాలి కదా. అవును సార్. సో మీరు ఈ కోర్సెస్ అన్ని చేశారా? జనరల్గా నా డౌట్ ఏంటంటే ఒక యాక్టర్ అవ్వాలంటే ఈ కోర్సెస్ అన్ని చెయ్యాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అవును సార్. చెయ్యాలా చేయకూడదా? సార్ ఇది చాలా మంచి క్వశ్చన్ సార్. కంపల్సరిగా నటుడు అవ్వాలనుకుంటే ఫుల్ ప్రెజర్గా ట్రైనింగ్ అవ్వాలి సార్. ఎందుకంటే ట్రైనింగ్ అవ్వకుండా నేను యాక్ట్ చేస్తున్నాను కెమెరా ముందుకు వచ్చేసారనుకోండి చాలా తడబాట్లు అవుతాయి. దానివల్ల డైరెక్టర్ విసుక్కుంటారు. అందువల్ల పెద్ద పెద్ద బ్యానర్లో ఛాన్స్ రాదు. నీకు పెద్ద పెద్ద బ్యానర్లో ఛాన్స్ రావాలంటే కంపల్సరిగా నీకున్న అందుబాటులో ట్రైనింగ్ అయి ఉండాలి సార్. ఓకే. అంటే ఇప్పుడు జనరల్గా ఏంటంటే అవకాశాల కోసం చాలామంది ఏమంటారంటే, సో మేము ఉన్న చోటే అవకాశాలు రావండి, సో మేము వేరే దగ్గరికి వెళ్ళాలి, ఐ మీన్ హైదరాబాద్ వెళ్ళాలి, చెన్నై వెళ్ళాలి, సో అలా తిరుగుతూనే ఉండాలండి, ప్రతి ఒక్క ఆఫీస్కి మేము ఫొటోస్ ఇస్తూనే ఉండాలి అని అంటూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజం? నిజం సార్, మీరు అనేది కరెక్ట్ అయిన క్వశ్చన్ సార్. ఎందుకంటే ఇక్కడ విశాఖపట్నంలో ప్రజెంట్ నేను ఉంటున్నాను. విశాఖపట్నంలో ఒక పెద్ద బ్యానర్లో ఒక మంచి క్యారెక్టర్ రావాలంటే రాదు సార్. ఎందుకంటే హైదరాబాద్లోనో అట్లా బెంగళూరులోనో లేకపోతే విజయవాడలోనో పెద్ద పెద్ద ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ద్వారా మనకి అవకాశాలు వస్తాయి. ఎందుకంటే అక్కడ ట్రైనింగ్ అయిన పీపుల్ ఉంటారు. ఫస్ట్ ట్రైనింగ్ వాళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళకే ఛాన్స్ ఇస్తారు. మిగతా అక్కడ నుండి పెద్ద బ్యానర్ వచ్చినప్పటికీ ఇక్కడ వైజాగ్లో చేస్తే క్యారెక్టర్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులుగా తీసుకున్నారే తప్ప క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చాలా తక్కువ సార్ తీసుకోవడం. ఎందుకు వైజాగ్లో అయితే చాలా యాక్టింగ్ సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ చాలా ఉన్నాయి, సో ఇక్కడ నుంచి ఎందుకు యాక్టర్స్ని తీసుకోవట్లేదు? సార్ వైజాగ్లో ఉన్న ఆర్టిస్ట్ అంటే చాలా చిన్న చూపు సార్. మరి హైదరాబాద్లో ఉన్న ఆర్టిస్టులకు కానీ వైజాగ్లో ఉన్న ఆర్టిస్టులకు కానీ ఒక డైలాగ్ చెప్పండి సార్. నేను డైలాగ్ ఎంత స్పష్టంగా చెప్తామో అప్పుడు మీకు తెలుస్తుంది. కానీ ఆ ఛాన్స్ కూడా లేదు సార్. అక్కడ ఏదైనా కొత్త మూవీ వచ్చిందంటే అక్కడ ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు కంపెనీ ఆర్టిస్టులు తీసుకున్నారే తప్ప వైజాగ్లో ఇంత టాలెంటెడ్ ఉన్నారు, వీళ్ళు ఎంకరేజ్ చేద్దామని ఏ ఒక్క డైరెక్టర్ ముందుకు రావట్లేదు సార్. ఒకవేళ ముందుకు వచ్చినా మా లాంటి వాళ్ళకి అవకాశం లేదు సార్. దాము గారు సార్, సో వైజాగ్ అని ఎందుకండి అంత చిన్న చూపు? ఇప్పుడు వైజాగ్లో ది గ్రేట్ లెజెండ్ మన సత్యానంద మాస్టర్ గారు ఉన్నారు. సో ఆయన చాలామంది యాక్టర్స్ని, ఐ మీన్ పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి, సో పవన్ కళ్యాణ్ గారిని, ప్రభాస్ గారిని, రవితేజ గారిని, సర్వానంద్ గారిని, ఇలా చాలామంది, వరుణ్ తేజ్ గారిని, ఇలాగ సాయి ధరమ్ తేజ్ గారిని, ఇలాగ చాలామంది యాక్టర్స్ని ఆయన తయారు చేసి ఇచ్చారు కదా. సో వీళ్ళందరూ కూడా వైజాగ్ వచ్చి కదా నేర్చుకున్నారు. సత్యానంద్ గారు వెళ్ళి అక్కడికి వెళ్ళి చెప్పలేదు కదా. సో ఇలాంటప్పుడు వైజాగ్లో టాలెంట్ లేదని ఎలా అంటారండి? చెప్పండి ఒకసారి. వైజాగ్లో ఆర్టిస్టులకి చాలా టాలెంట్ ఉంది సార్. ఉన్న హైదరాబాద్ వాళ్ళకి వైజాగ్ ఆర్టిస్టులు అంటే చిన్నచూపు. అలాంటి చిన్నచూపు ఉన్న ప్లేస్లోనే స్టార్ మేకర్ సత్యానంద్ గారి దగ్గర పవన్ కళ్యాణ్ గారు, ప్రభాస్ గారు, రవితేజ గారు, అలాగే సర్వానంద్, అలా మహేష్ బాబు, ఇలా ఫేమస్ స్టార్స్ అందరు కూడా ఇక్కడ ట్రైనింగ్ అయ్యి అక్కడ రాజ్యం వెళ్తున్నారు. అంత ఫేమస్ స్టార్స్ అయ్యారు. ఇంతమంది స్టార్స్ని తయారు చేసిన స్టార్ మేకర్ సత్యానంద్ గారు వైజాగ్లో ఉన్నప్పటికీ మేము సరైన అవకాశాలు మా లాంటి వాళ్ళకి రావట్లేదు సార్. ఎందుకు రావట్లేదంటే మిగతా ఆర్టిస్టులు చిన్న చిన్న ఆర్టిస్టులు అంటే హైదరాబాద్ వాళ్ళకి చాలా చిన్న చూపు సార్. ఇలాంటి పరిస్థితుల్లో మా లాంటి వాళ్ళకి ఏ డైరెక్ట్ గుర్తిస్తారు సార్. ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి సార్ లైఫ్లో. దాము గారు ప్లీజ్ కంట్రోల్. సార్ సారీ సార్, ప్లీజ్ 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 కంట్రోల్ అవ్వండి. సారీ సార్. ఎందుకు అంత బాధపడుతున్నారు కదా? ఏంటండి అసలు? అంటే ఏంటి మీకు అసలు అవకాశాలు రావట్లేదా, లేదా ఎవరు ఇవ్వట్లేదా, ఏంటి అసలు? సార్ వైజాగ్ ఆర్టిస్టులు అంటే చాలా చిన్న చూపు సార్, అందుకే మాకు అవకాశాలు రావట్లేదు సార్. కానీ మాకు ఒక అవకాశం ఇచ్చి చూపించండి సార్, మా టాలెంట్ ఏంటో చూపిస్తాం. దాము గారు సార్
మీరు ఒక పిక్చర్కి కానీ, ఒక సీరియల్కి కానీ, ఒక షార్ట్ ఫిలిం కానీ మీరు యాక్ట్ చేయడానికి వెళ్తారు కదా, అవును సార్. మీకు అమౌంట్ ఎంత ఇస్తుంటారండి? ఈ రీసెంట్గా అయితే మాత్రం ఒక పర్ డే 2K 3K ఇస్తున్నారు సార్. అంతకుముందు చాలా తక్కువ సార్, 500 అంటారు సార్. అంటే మాకు బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా తీసుకున్నారు తప్ప క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తీసుకోవట్లేదు సార్. దానివల్ల ఇన్ని సంవత్సరాలు అయినా సరే మేము వెనకబడి ఉన్నాం సార్. అంటే 500 ఒక మూవీకి ఇస్తున్నారా? అవును సార్. ఒక 500 ఒక మూవీకి ఇస్తే ఎన్ని డేస్ వర్క్ ఉంటుంది మీకు? ఒక 3 days 4 days సార్, అలాగే 1 month కూడా ఉంటుంది సార్. కానీ మనకి మనీ కూడా ఇన్ టైంకి వాళ్ళు ఇవ్వట్లేదు సార్. ఇప్పుడు మనీ ఇన్ టైంలో ఇవ్వట్లేదు, సో 500 ఇస్తున్నారు పర్ డే. అవును, నెక్స్ట్ అవకాశాలు చూస్తే తక్కువగా ఉంటుంది, చాలా తక్కువ సార్. సో ఇప్పుడు ఒక సినిమా నటించారంటే, ఒక సినిమా నటించిన తర్వాత ఇంకొక పిక్చర్లోకి వెళ్ళడానికి చాలా గ్యాప్ అయితే ఉంటుంది. అవును సార్. ఓకే, సో మరి ఎలా అండి ఫ్యామిలీని గెట్టింగ్ చేయడం? సో మీకంటూ పిల్లలు ఉన్నారు, సో వాళ్ళ భవిష్యత్తు చూసుకోవడం, మీ లైఫ్ చూసుకోవడం, సో ఇదంతా చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది కదా. అంటే ఒక యాక్టర్ అవ్వాలంటే ఈ స్ట్రగుల్ అంతా ఫేస్ చేయాలా? మంచి క్వశ్చన్ సార్. కంపల్సరీగా ఫేస్ చేయాలి సార్. ఆర్టిస్ట్గా నిలబడాలంటే చాలా సాహసమే చేయాలి సార్. ఎందుకంటే చేయాలని కోరుకుంటుంది కానీ సరైన అవకాశాలు రావు సార్. ఒకవేళ వచ్చిన చిన్న చిన్న అవకాశాలు వస్తున్నాయి, ఆ వచ్చిన మనీతో గెట్ అవ్వడం చాలా ఇబ్బందిగా ఉంది సార్. ఎందుకంటే నాలాంటి వాళ్ళ పిల్లలు చదివించాలని కష్టంగా ఉంది సార్. ఈవెన్ దో పిల్లల్ని పేరెంట్స్ని చూసుకోవడం నాకు కష్టం. అలాగని నాకు ఇష్టమైనటువంటి యాక్టింగ్ మాత్రం నేను వదలట్లేదు సార్. ఏదో భవిష్యత్తులో ఒక మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను సార్. ఇప్పుడైతే మాత్రం చాలా కష్టకాలమే ఉంది సార్. నెల గడ్డం కూడా కష్టంగా ఉంది సార్. రాము గారు సార్, ఈ మధ్యకాలంలో సో మీరు ఏదైనా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు రిజెక్ట్ చేశారా? అంటే ఈ క్యారెక్టర్కి మీరు సెట్ అవ్వరు అని, మీరు సెట్ అయినా సెట్ అవ్వరు అని చెప్పి మిమ్మల్ని బయటికి పంపించేసింది ఏదైనా ఉందా? సార్ చాలా ఆడిషన్స్కి వెళ్ళాం సార్, కానీ రిజల్ట్ ఏమీ రాదు సార్. బాగా చెప్పారు అంటారు కానీ సినిమాలో మాత్రం క్యారెక్టర్ ఉండదు సార్. అలా చాలా ఫేస్ చేశాను. అని ఎందుకు అలాగా రిజెక్ట్ చేయడం ఎందుకు చేస్తున్నారు అలాగా? ఎందుకంటే మనకు తెలియదు సార్. వాళ్ళు ఎందుకంటే అది నేను మనీ తిరిగి ఇవ్వలేనను, లేదంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అక్కడ ఎక్కువ మంది ఉండడము, దానివల్ల నాకు ఛాన్స్ రాకుండా మిస్ అవుతున్నాను సార్. అంటే ఇప్పుడు మీకు టాలెంట్ ఉంది, అవును సార్. డబ్బు లేదు. అవును సార్. చాలా మందికి డబ్బులు ఉన్నాయి, అవును, టాలెంట్ లేదు. బట్ వాళ్ళు కెమెరా ముందు వచ్చి నటించేస్తున్నారు. అప్పుడు మీ ఫీల్ ఏంటండి? అంటే నిజంగా భగవంతుడు నాకు నిజంగా చాలా అన్యాయం చేశాడురా, నాకే కానీ డబ్బులు ఉంటే సో నేను కూడా డబ్బులు ఇచ్చి ఒక యాక్టర్గా నన్ను నేను ప్రూవ్ చేసుకుందాను కదా అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? నిజం సార్, చాలాసార్లు అనిపించింది సార్. నా దగ్గరే మనీ ఉంటే నేను ఒక షార్ట్ ఫిల్మ్ తీసుకునేవాడిని, లేదంటే ఒక మినీ మూవీ అయినా నేను ట్రై చేసేవాడిని సార్. ఇంకా ఎవరు ఛాన్స్ ఇస్తారని ఎదురు చూడకుండా నా ప్రయత్నం నేను చేసేవాడిని. కానీ నాకు మనీ లేదు సార్. అలాగనే ప్రయత్నాలు చేస్తుంటే ఎప్పటికీ ఒక మంచి అవకాశం రావట్లేదు సార్. కానీ ప్రయత్నం చేస్తూనే ఉంటాను సార్. ఇప్పుడు మంచి అవకాశాలు రావట్లేదు అని అంటున్నారు కదా, ఇప్పటి వరకు మీరు ఎంతమంది డైరెక్టర్ చుట్టూ తిరిగారండి ఒకసారి చెప్పండి? నేను చాలా ఆఫీసుల చుట్టూ తిరిగాను సార్. చాలామంది డైరెక్టర్తో సన్నిహితంగా ఉన్నప్పటికీ అక్కడ కూడా ఛాన్స్ రాలేదు సార్. ఎంతగా సన్నిహితం అంటే వాళ్ళ ఇంట్లో పని కూడా చేసి పెట్టేవాడిని సార్. వాళ్ళ పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళేవాడిని. నెక్స్ట్ వాళ్ళతో ఆఫీసులో ఎన్నో రోజులు నిద్రలేని రాత్రులు గడిపాం సార్. అవునా? అవును సార్. రాత్రి ముఖ్యంగా హైదరాబాదు కృష్ణానగర్లో రాత్రి 11, 1 గంట 2 వరకు కూడా వాళ్ళు చెప్పిన ప్రతి పని చేసుకుంటూ ఉన్నా అందులో మంచి ఛాన్స్ ఇచ్చేవాళ్ళు కాదు సార్, దూరం పెట్టేవాళ్ళు. అంటే వాళ్ళ అవసరాలకి మిమ్మల్ని వాడుకొని. అంతే సార్, కరెక్ట్ చెప్పారు సార్. నిజమే సార్. చాలామంది డైరెక్టర్ల దగ్గర తిరిగాను, వాళ్ళకి నా శక్తి మేరకు వాళ్ళు సేవ చేశాను సార్. కానీ ఏ ఒక్క డైరెక్టర్ కూడా ఒక మంచి అవకాశం ఇచ్చి నాకు లైఫ్ ఇద్దామనే ఆలోచన ఏ డైరెక్టర్కి లేదు సార్. సో నేను ఎంత సేవ చేసినా సరే నాకు ఆ అవకాశం రాలేదు. ఇంకెప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నాను సార్. దమ్ము గారు సార్, జనరల్గా యాక్టింగ్ అంటే ఒక్కరి వల్ల కాదు, అంటే ఒక్కరి వల్ల నటిస్తారు కాదంటలేదు. మీకంటే ఒక బ్యాచ్ అనేది ఉంటుంది, ఒక 5గురో 6గురో. సో మీరు యాక్టింగ్ కోర్సెస్ నేర్చుకునేటప్పుడు గట్రా సో మీలో ఎవరైనా సరే మంచి స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారా? అలా వెళ్తే మీకు ఎవరైనా సరే లిఫ్ట్ ఇచ్చారా? సార్ మా బ్యాచ్లో ఇప్పటి వరకు ఎవరికి మంచి అవకాశం రాలేదు సార్. అందరూ నాలాగే తిరుగుతున్నాం సార్. ఎప్పుడు అవకాశం వస్తుందని ఎదురు చూస్తున్నాం సార్. దాము గారు, ఇప్పుడు మా సుమన్ టీవీ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసింది కదా, సో ఈ ఇంటర్వ్యూ అందరూ చూసి సో ఎవరైనా సరే మీకు మంచి అవకాశం ఇస్తే మీ టాలెంట్ ప్రూవ్ చేసుకోగలరా? థ్యాంక్ యూ సార్. కంపల్సరీ సార్. ఎవరైనా మా ఈ సుమన్ టీవీ ద్వారా మా ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు, ఏ డైరెక్టర్ అయినా ప్రొడ్యూసర్ అయినా సరే మాకు ఎంకరేజ్ చేసి అవకాశం ఇస్తే 100% నేను
నా టాలెంట్ని ప్రూవ్ చేసుకుంటాను సార్, 100% సార్. అలాగే ఈరోజు సుమన్ టీవీ వాళ్ళు నాకు పిలిచి ఇలా ఇంటర్వ్యూ నాకు ఛాన్స్ ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది. మాలాంటి టాలెంట్ పీపుల్ ఎంతోమంది వెనుకబడి ఉండిపోతున్నారు. సో ఈ ఇంటర్వ్యూ ద్వారా మాకు కూడా ఒక మంచి ఛాన్స్ వస్తుందని ఆశిస్తూ ఇలాంటి అవకాశం ఇచ్చిన సుమన్ టీవీ వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా అందరికీ స్పెషల్ థ్యాంక్ తెలియజేస్తూ థ్యాంక్ యూ. చూశారు కదండి దాము గారు ఆవేదన. ఒక నటుడు అవ్వాలంటే ఇంత స్ట్రగుల్ అవ్వాలి. ఒకే ఒక్క ఛాన్స్ నన్ను నేను ప్రూవ్ చేసుకోగలనని చెప్తున్నారు ఆయన. సో ఎవరికైనా సరే అవకాశం రావాలంటే చాలా కష్టపడాలి. సో ఆయన చాలా కష్టపడుతున్నారు. ఇప్పటికీ కూడా స్టిల్ నాకు అవకాశం అయితే రావట్లేదని నేను చెప్తున్నారండి. సో ఈ ఇంటర్వ్యూ ద్వారా సో ఎవరైనా సరే చూసి ఆయనకు అవకాశాలు ఇవ్వాలని హ్యాపీగా ఇవ్వచ్చు.